అందుని గురించి అనేక సందర్భాల్లో వ్రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా 7వ అధ్యాయం యోహాను సువార్త 37-38 వచనాలు చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంది. పర్ణశాల పండుగప్పుడు ఆయన ప్రారంభ దినాన్ని వెళ్ళలేదు, కానీ ఆ తదుపరి వెళ్ళినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. మధ్యలో చివరి దినాన్ని వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరైతే విశ్వాసంతో నా ఎదుగు వచ్చి దప్పిక నిమిత్తం అడుగుతారో, నీళ్ళు అడుగుతారో, వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని. ఏమిటి జీవజల నదులు? మామూలుగా అయితే మనుషులు బయట నుండి నీళ్లు లోపలికి తీసుకుంటారు, కానీ ఈయన చెప్తున్న మాటలు వారి కడుపుల్లో నుండి బయటకు వెళ్తాయట. ఏమిటి ఈ జీవజల నదులు? దేని గురించి ఈయన ప్రస్తావిస్తున్నారు? అక్కడ ఆయన చెప్పిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ సందర్భం ఏమిటి అంటే పర్ణశాల పండుగ. ఆ పండుగ సమయంలో యూదులు ఏం చేస్తారంటే పర్వత పానువుల పైన, పర్వత శిఖరాల పైన ఉన్నటువంటి యెరూషలేము దేవాలయంలో ఆ పండుగ సమయంలో ఆ పర్వతపు శిఖరపు లోయల్లో ఉన్నటువంటి సిలోయము అనేటువంటి కోనేటి వద్ద నీళ్లు తీసుకొని ఆ నీళ్లను మోసుకు వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో కుమ్మరిస్తారు. ఆ పరిశుద్ధ స్థలంలో ఆ గుడ్డివాని కన్నులకు ఉమ్ము వేసి మట్టి పూసి ఆ కోనేటిలోనే ఆయన కడుక్కోమని చెప్పింది. ఆ కోనేటి గురించే సిలోయము అనేటువంటి ఆ కోనేటిలో నీళ్లు తీసుకువెళ్ళి అతి కష్టం మీద ఆ పర్వతం ఎక్కి పర్వతం మీద ఉన్నటువంటి దేవాలయంలోనికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో కుమ్మరిస్తారు. అలా కుమ్మరించిన విషయాన్ని చూసి మీరు ఎందుకైనా ఎంత ప్రయాసపడుతున్నారు? నా యందు మీరు విశ్వాసం ఉంచండి. నా యందు ఎవరు విశ్వాసం ఉంచాలి అంటే దప్పిక కొన్నవాడు, ఆశ కొన్నవాడు. ఎవరు దప్పిక కొని విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు. వాళ్ళు ఆ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఈ శ్రేయమని కోనేటిలో నీళ్లు తీసుకువెళ్ళి పరిశుద్ధ స్థలంలో ఆ నీళ్లను కుమ్మరిస్తూ ఉన్నప్పుడు వారు పండుగ సమయంలో పాడేటువంటి కీర్తన 115 నుండి 118 వరకు ఉన్న కీర్తనలో ఆ కీర్తనలను వారు పాడుకుంటూ ఆ ప్రక్రియ చేస్తారు. వాళ్ళెంతో నిష్ఠగా, ఎంతో పారంపర్యాచారాన్ని పాటిస్తూ ఎంతో శ్రమైన కష్టమైన ఆ పని చేయకుండా ఉండరండి. ఎందుకు అలాగ చేస్తారు అంటే ఇజ్రాయేలీల అరణ్య యాత్రలో మేము దప్పికొన్నప్పుడు ఆ సీను అరణ్యంలో బండ నుండి నీళ్లు వచ్చినాయి. ఆ బండ అడుగున ఏమీ లేదు, బండ పైన ఏమీ లేదు, కానీ బండలో నుండి నీళ్లు ఎంతమంది త్రాగడానికి? ఇంచుమించు 20 నుండి 30 లక్షల మంది ప్రజలు. మరి వాళ్ళకు ఉన్నటువంటి పశు సంపద ఎంతో, అది లెక్కకు మిక్కిలి. అనగా గుంటూరు జిల్లా జనాభా 37 లక్షలు. ఈ 37 లక్షల జనాభాకి ఎంత నీరు అవసరమవుతుందో అంతకంటే ఎక్కువ నీరు ఆ బండలో నుండి. ఆ బండల గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూస్తే తమను వెంబడించిన బండలోనిది. అనగా బండ కదులుతుంది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆ 40 సంవత్సరాలు కూడా వారితో ప్రయాణం చేస్తూ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి ఏమో తెలియదు. అన్ని అద్భుతాలు మోషే ద్వారా. ఎన్ని అద్భుతాలు? 42 అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేశాడు. ఏలియా ద్వారా 16, ఎలీషా ద్వారా 32 అద్భుతాలు చేశారు. దేవుని చిత్తమైతే అద్భుతాలు అనేటువంటి టాపిక్లో ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఒక్కొక్క అద్భుతం వెనక ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, దేవునికి సంబంధించిన దైవ సంబంధమైన కార్యాలు, ఒక మనిషిని దేవునిగా మార్చడానికి దేవుడు ఉద్దేశించిన సంగతులు ప్రతి అద్భుతంలో కూడా మనం చూడగలుగుతాం. ప్రతి అద్భుతంలో కూడా చూడగలుగుతాం. వాక్యం పట్ల నీకు ప్రేమ ఉంటే, వాక్యాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ వాక్యంలోని శక్తిని, వాక్యంలోని జ్ఞానాన్ని, వాక్యంలోని దేవుని యొక్క అంతరంగాన్ని, వాక్యంలో ఉన్నటువంటి సమస్త వనరులను, అది స్వస్థత, అది జ్ఞానము, అది జీవము, అది నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి మార్గము అన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఒక సాధారణమైనటువంటి వడ్ల వ్యాపారికి ఉన్న నేను వడ్ల బస్తా కొంటే నాకు లాభం రావాలి, బియ్యం మూట అమ్మినా నాకే లాభం రావాలి. నాకు లాభం రావాలంటే ఎదుటి వ్యక్తి నష్టపోవాలి. వాడు నష్టపోయినా నాకు పర్వాలేదు, నేను లాభం పొందాలి. అది నా వ్యాపారం యేసు దగ్గరకు రాకమునుపు. కానీ ఈ దినమైతే నాకేమీ వద్దు ప్రభువా, నాకున్నవి సమస్తము నీకు, సమస్తాన్ని సమర్పించి ఆయన సన్నిధిలో, సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ఆయన సన్నిధిలో ఆయన పక్షంగా నిలవబడ్డాను. దేవుని పరిచర్య ప్రజల కొరకని. కానీ ఆనాడు నన్ను చూస్తే నా వల్ల మేలు కలుగుతుంది అనుకునేవారు నన్ను గణపరిచేవారు, నన్ను ప్రేమించినట్లు కనపడేవారు. కానీ ఈనాడైతే అలా కాదు. హృదయపూర్వకంగా నన్ను ప్రేమించే అనేక మంది వ్యక్తులను నేను చూస్తున్నా. ఎలాగూ సాధ్యం? నేనేమి వారికి ఏమి ఇవ్వడం లేదు, కానీ ఆ దేవుని శక్తి, ఏ దేవుని శక్తి అయితే యేసును నడిపించిందో, ఏ అభిషేకం అయితే యేసును నడిపించిందో, అభిషేకం అయితే దేవుని వాక్కును కలిగి ఉన్న వాడిని నడిపించిందో, అలాగూ ఆ వాక్కు, ఆ శక్తి నాకు సహాయం చేస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను మాట్లాడిస్తుంది, నన్ను క్రియలు చేసేటట్లుగా నడిపిస్తుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఎంతగానో చెప్పమంటారా?
ఇవి ప్రభునామ ఘనత కొరకు చెప్తున్నాను, కానీ నన్ను నేను ఘనపరచుకోవడానికి కాదు. అంతకుముందు నేను మాట్లాడితే ఎవరికి మేలు కాదు, నాకు మేలు. కానీ ఇప్పుడు నేను చిన్న ప్రార్థన చేస్తే జ్వరం పోతుంది, చిన్న ప్రార్థన చేస్తే సమస్య నుండి విడుదల కలుగుతుంది, చిన్న ప్రార్థన చేస్తే మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి, చనిపోయారని బయట పండుకోబెట్టిన వ్యక్తికి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి తిరిగి ఈరోజు కూడా బ్రతుకున్నారు నర్సరావుపేట పట్టణంలో. ఎన్నని చెప్పమంటారు, ఎన్నని చెప్పమంటారు? ఒక సాధారణమైన మట్టి మనిషిని నేను, మీలాంటి మట్టి మనిషిని. నన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఎప్పుడు అంటే నేను ఆ వాక్యానికి విధేయత చూపించినప్పుడు, నేను పాపిని అని ఆయన సన్నిధిలో నన్ను నేను ఒప్పుకున్నప్పుడు, నా ఆత్మీయ స్థితిని గురించి నేను ఆయన సన్నిధిలో యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా నేను ఒప్పుకున్నప్పుడు, అంతేకాదు అదే సమయంలో ఆయన పరిశుద్ధతను నేను గుర్తుపట్టినప్పుడు, ఆయన చేసిన శిలువ యజ్ఞాన్ని నేను గ్రహించినప్పుడు, ఏ లేఖనాలలో అయితే ఆసా మీద యజ్ఞం గురించి వ్రాయబడి ఉందో ఆ లేఖనం యొక్క నెరవేర్పు ఏ వ్యక్తిలో జరిగిందని నేను గుర్తుపట్టానో, గుర్తుపట్టడానికి నాకు కృపనిచ్చారో ఆ వ్యక్తి పాదాల ఎదుకు నేను వెళ్ళినప్పుడు, అయ్యా నీవు పరిశుద్ధుడవు, నేను పాపిని, నా పాపములు క్షమించడానికి యోగ్యత కలిగిన వ్యక్తివి, అర్హత కలిగిన వ్యక్తివి నీవు, నాకు చాలిన దేవుడు అయ్యా అని నేను ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన నన్ను కనికరించారు. నా అంతరంగంలో ఉన్న దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి తలంపును ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నప్పుడు నన్ను ఆయన క్షమించారు, నన్ను కడిగారు, నన్ను పరిశుద్ధపరిచారు. ఆయనను నా శరీరంలో ఉన్న పాప మరణ నియమాన్ని బట్టి ఇంకను ఈ లోకంలోని పాపం నన్ను మలినం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా దినదినము ఆయన పాదాల ఎదుకు వెళ్ళి, అయ్యా ఈ దినము కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయి, నీవు నా కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, వాటి యందు సఫలత పొందడానికి నీ అభిషేకం నాకు ఇవ్వమని వేడుకున్నప్పుడు ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఆ అభిషేకం ఇవ్వడం కొరకు ఆయన చేసిన త్యాగాన్ని నేను నా కనుల ఎదుట నేను చూస్తూ ఉన్నాను. 33.5 సంవత్సరాల పరిచర్యలో, జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో చివరి దినాలు ఎంత కఠినంగా ఆయన జీవితంలో జరిగాయో, ఎంత కఠినంగా ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలు ఆయన ఎందరో అవమానించారండి, అయినా ఆయన కోప్పడలేదు. ఎందరో తృణీకరించారు, అయినా ఆయన కోప్పడలేదు. దయ్యాలను వెళ్ళకొడుతుంటే నువ్వు దయ్యాలకు అధిపతి బయలుజెబులు అన్నారు, ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు. అందరికీ ఆహారం పెట్టి ఇంటికి వస్తే నువ్వు పిచ్చోడు అన్నారు, ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్నో విషయాలు, రాత్రి 10 గంటల వరకు మీటింగ్ చెప్పి, రాత్రి 10 గంటల వరకు పరిచర్య చేసి అనేకులకు బోధించి స్వస్థతలు చేసి ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఈయన పండుకోవడానికి ఆశ్రయం లేకపోతే కొండ ఎక్కి చెట్ల కింద పండుకున్నాడు, ఒలీవ కొండ మీద. ఎవరిని ఆశ్రయం అడగలేదు. అంతేకాదు, ఇక చివరి ఘట్టానికి వస్తే రేపటి దినమందు సిలువ వేయబడతారనగా పస్కా విందు అయిపోయిన తర్వాత గెస్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన పడిన వేదన, ఆయన పడిన శ్రమ, ఆయన కాచిన కన్నీరు, ఆ చెమట రక్త బిందువులుగా మార్చబడినటువంటి ఆ తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, అది నాకు వర్ణించడం సాధ్యం కాదు. అంతటి ఒత్తిడిని నేను ఎప్పుడు అనుభవించలేదు, నాకు సాధ్యం కాదు కూడా. అలాగూ అనుభవించిన వ్యక్తిని ఆనాటి రోమా సైనికులు 605 మందితో ఆయన యొద్దకు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళి 7 కోర్టులు తిప్పారు. ఉదయం 6 గంటల లోపు 4 మత సంబంధమైన కోర్టులు, 3 ప్రభుత్వపరమైన కోర్టులు. చివరికి గవర్నమెంట్ అధికారి పిలాతు అన్యాయపు తీర్పు తీర్చి వారి కేకలను బట్టి తాను చేతులు గడుక్కొని వారిని సిలువకు అప్పగించాడు, దొంగను విడిచిపెట్టి. అలా అప్పగింపబడిన యేసు కొరడాలతో కొట్టబడి వీపు నాగటి చాళ్ళవలె దున్నబడింది అని వ్రాయబడి ఉంది. ఆయన హింసను వర్ణించడం నాకు సాధ్యం కాదు, కానీ ఆయన వీపు వైపు 25 కొరడా దెబ్బలు, ఉదరం వైపు 14 కొరడా దెబ్బలు, ఒక్కొక్క కొరడాకి 9 సన్నని త్రాళ్లతో, ఆ త్రాళ్ల చివర ఇనుప ముక్కలు, గాజు పెంకులు, ఎముకలు, చిట్లిన ఎముకలను ఉంచి ఒక్కొక్క కొరడాతో ఒక్కొక్క పర్యాయం కొడుతూ ఉంటే ఆయన శరీరం మీద మాంసము పెచ్చులు పెచ్చులుగా ఓడవబడిందని, రక్తము దారులుగా కారిందని చరిత్ర చెప్తూ ఉంది. ముఖం మీద ముసుగు వేసి అరచేత్తో ముక్కు మీద గుద్ది ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటే ఆ ముసుగు తీసివేసి
ఎవరు కొట్టారో చెప్పు అని అపహాస్యం ఆడారు. ఏమీ మాట్లాడలేదు ఆయన. కాండ్రించి ముఖం మీద ఉమ్ము వేస్తే చెకుముకి రాయిలాగా పెట్టుకున్నారట ఆయన ముఖాన్ని. ఇందుకొరకే నేను వచ్చానని. ఎంత శ్రమను అనుభవించారో. 150 కిలోల కంటే బరువైనటువంటి ఆ సిలువను గొల్గొతా దారిలో 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడుస్తూ ఉన్నప్పుడు అప్పటికి ఆయన చెరపట్టబడి ఇంచుమించు 7-8 గంటలు, ఉదయం 9 గంటల వరకు ఆయన గొల్గొతా పర్వతం చేరే వరకు ఆ శరీరంలోని రక్తం కారుతూ ఉండగా తల మీద ముళ్ళ కిరీటం పెట్టి బలమైన రెల్లుకర్రతో కొట్టినప్పుడు 7 ముళ్ళు ఒక్కసారిగా ఆ తలలో స్ఫురద్రూపి 5 అడుగులు 8 అంగుళాల ఎత్తు, 84 కిలోల బరువు, తెల్లని మేని ఛాయ కలిగినటువంటి ఆ దృఢకాయుడైనటువంటి యేసునాథుడు. ఆయన గురించి చరిత్ర చెప్తున్న విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ ఒక్కసారిగా ఆ తలలో నుండి రక్తం జువ్వున ఎగసిపడినప్పుడు 7 గాయాలైన వేదం చెప్తుంది. ఆ గాయాలతో రక్తం ఓడ్చుకుంటూ ఆ దారిలో నడుస్తూ ఉంటే వెనుక నుండి తన్నారా, పడిన వాడిని మోకాళ్లతో గుద్దారా. ఎంతో శ్రమను అనుభవించి ఆ సిలువను మోశారు. రక్తం ధారాపాతంగా ప్రవహిస్తూ ఉంటే, నాలుగు పిడుచుకట్టుకుపోతూ ఉంటే, ఎముకలు దవడ అతుక్కుపోతూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేదు. అక్కడికి తీసుకువెళ్ళి ఆ సిలువ మీద ఎత్తి పడవేసిన తరువాత కాళ్ళు చేతులు, ఇవిగో నా చేతులు, ఇవిగో నా కాళ్ళని ఆయన అందించినప్పుడు ఆ చేతుల్లో 8 అంగుళాల పొడవు 5 పౌన్ల బరువు ఉన్నటువంటి సుత్తితో ఆ చీలలో ఈ ఎముకల జాయింట్లో ఆ మేకులు కొట్టినప్పుడు పంటి బిగువు నా బాధ భరించారే కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఆకాశానికి భూమికి మధ్య 15 అడుగుల ఎత్తులో మధ్యలో వ్రేలాడ తీసి నజరేయుడైన యేసు, ఆ యూదులకు రాజైన యేసు అని ఒక పేరు పెట్టి ఆయన వ్రేలాడ తీస్తే ఆ అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉన్నాడు. అప్పుడు కూడా ఆ సెలవు వేసిన వారిని, సెలవుకు అప్పగించిన వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రేమతో కూడిన ప్రార్థన. ఆయనలోని దీనత్వాన్ని నేను చూడడానికి నాకు సహాయం చేసింది. ఆయనలోని సాత్వికాన్ని గుర్తించడానికి ఆయన కృప నాకు సహాయం చేసింది. అలాగున ఆ శిలువ యజ్ఞం ద్వారా చిట్ట చివరి రక్త బిందువు కూడా కాచిన తరువాత ఆయన ఆధీనంలో ఉన్న ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించి ఆ శిలువ యజ్ఞాన్ని సంపూర్ణం చేసినట్లుగా లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. ఈ శిలువ యజ్ఞం చేయబడక మునుపు ఆయన చెప్పాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్తలో ఎంత ప్రాముఖ్యమైనయో అంతకంటే ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఇవి. ఈ అధ్యాయాల్లో చెప్పాడు, నేను వెళుతున్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, ఆదరణకర్తను మీ ఎదుగు పంపుతాను, ఆయన వచ్చి సమస్త విషయాలు మీకు బోధిస్తారు. యేసును గూర్చిన విషయాలు ఆయన చెబితే తప్ప ఎవరికి అర్థం కాదు. ఆయన మీకు బోధిస్తారు. ఆ 3 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ కార్యాలను గురించి అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. అవి మనం దేవుని చిత్తమైతే రాబో తరగతులు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు వచ్చి దినం భూమి మీద ఏం చేస్తున్నారు, ఒక వ్యక్తుల్ని దేవునికి ఇష్టడైన వ్యక్తిగా మార్చడానికి ఆయన చేస్తున్న కార్యాలు ఏమిటి, ఆ వ్యక్తి ఎలాగూ సిద్ధపడాలి, ఎలాగూ సిద్ధపడిన వ్యక్తులను ఆయన అభిషేకించి ఆ అభిషేకపు శక్తి చేత తన కార్యం దేవుని యొక్క చిత్తము భూమి మీద పరలోకముందు ఆయన చిత్తం ఏం జరుగుతుందో అది భూమి మీద జరగడానికి ఆ వ్యక్తుల్ని ఎలాగూ సిద్ధం చేస్తున్నాడు. ఈ విషయాలు విపులంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. ఈ మాటలు పలకాలంటే నా హృదయంలో ఎంతో బాధ, భయం కూడా. ఎందుకంటే మాట్లాడవలసిన రీతిగా మాట్లాడకపోతే, పలుకవలసిన రీతిగా పలకకపోతే పరిశుద్ధాత్ముడు ఆయన హృదయం నొప్పించబడుతుందండి. ఆయన హృదయం నొచ్చుకుంటుంది. ఎంతో సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి ఆయన. సర్వవ్యాపి, ఆయన సృష్టికర్త, ఆయన త్రిత్వంలో ఉన్నటువంటి వారి యొక్క స్థాయి ఏమిటో ఈయన స్థాయి కూడా అదే. అయినా ఇప్పుడు చేస్తున్న ఈ పరిచర్యను బట్టి ఆయన సర్వవ్యాపి అయిన ఆయన అంత వ్యాపించి ఉన్న మన చుట్టూ ఉన్న ఆయన మనం ఆహ్వానించుకుంటే తప్ప మన హృదయంలోనికి రానటువంటి వ్యక్తి ఆయన.